ప్రకాశం జిల్లాలో 2 కీలక కేసులపై విచారణ జరుగుతోంది. కూటమి నేతల ఫోటోల మార్ఫింగ్ కేసులో వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి వర్మను ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరయ్యారు. ఆమెను ఒంగోలు ఎస్పీ ప్రశ్నిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఈ ఎంక్వైరీ టైంకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు ఒంగోలు నుంచి అందిస్తారు. లైవ్లో వెంకట్రావు. శ్రీనివాస్, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈరోజు 2 కీలకమైన కేసుల్లో పోలీసులు విచారణ సాగిస్తున్నారని చెప్పవచ్చు. గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలపై మార్ఫింగ్ ఫోటోలు చేసి ఎక్స్లో పోస్ట్ చేసిన కేసులో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో సిఐ శ్రీకాంత్ విచారణ జరుపుతున్నారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో ఏదైతే మెడికల్ రిపోర్టులు మార్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్న జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ విచారిస్తున్నారు. ప్రధానంగా చూస్తే గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాని తీశారు. వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా అప్పటి కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆయన తన సొంత ఎక్స్లో నుంచి పోస్టింగ్లు చేశారు. అయితే ఈ పోస్టింగ్ల మీద అభ్యంతరం వ్యక్తం చేసినా కానీ గత వైసీపీ ప్రభుత్వంలో పట్టించుకున్న పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రకాశం జిల్లా మద్దిపాడులో టీడీపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇప్పటికే 2 సార్లు విచారణకు పిలిచినా కానీ రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాలేదు. మధ్యలో కొంతకాలం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే కేసు నుంచి ఊరట పొందేందుకు రామ్ గోపాల్ వర్మ హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో కేసులు అరెస్ట్ కాకుండా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో విచారణ కూడా సహకరించాలని రామ్ గోపాల్ వర్మకు కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి ఏదైతే విచారణకు పిలిచిన పోలీసుల వద్దకు రామ్ గోపాల్ వర్మ వచ్చారు. వచ్చే ముందుగా కూడా వైసీపీ నేతలు ఎవరైతే వైసీపీలో ప్రస్తుతం కీలకంగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకాశం జిల్లాకి వచ్చారు. తిరుపతి నుంచి దాదాపు 300 కిలోమీటర్ల దూరం నుంచి ఒంగోలు వచ్చి ఒంగోలు వద్ద ఏదైతే ఈ రామ్ గోపాల్ వర్మకి ఆయన స్వాగతం పలికిన పరిస్థితి కనిపించింది. అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రామ్ గోపాల్ వర్మని సిఐ శ్రీకాంత్ విచారణ జరుపుతున్నారు. వ్యూహం సినిమాలో భాగంగానే సినిమా ప్రమోషన్లో భాగంగా చేశారా, దీని వెనుక వైసీపీ నేతలు ఎవరెవరు ఉన్నారన్న కోణంలో ప్రస్తుతం అయితే ఆయన విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో మే 14న 2021 మే 14న ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు గుంటూరు సిఐడి కార్యాలయంలో కస్టోడియల్ టార్చర్ చేశారు. ఆ కేసుకు సంబంధించి ఏదైతే గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఇప్పటికే ఇద్దరు అంటే రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్తో పాటు ప్రైవేట్ వ్యక్తి తులసిబాబుని ఇప్పటికే ప్రకాశం జిల్లా ఎస్పీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళిద్దరు గుంటూరు జైల్లో ఉన్నారు. ఇదే కేసులో 5వ నిందితురాలుగా ఉన్న ప్రభావతి మధ్యలో విచారణకు పిలిచినా కానీ హాజరు కాలేదు. ఆమె కూడా పోలీసులు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో లుకౌట్ నోటీసులు కూడా ప్రభావతి కోసం ఇచ్చిన పరిస్థితి. అయితే సుప్రీంకోర్టులో 4 వారాల పాటు అరెస్ట్ కాకుండా ఊరట పొందిన ప్రభావతి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో 2 గంటల నుంచి కూడా ఎస్పీ దామోదర్ ఆమెను విచారణ జరుపుతున్నారు. ఏదైతే మెడికల్ రిపోర్ట్ని మార్చడానికి వెనక ఉన్న ఉద్దేశం ఏంటన్న కోణంలోనే ప్రస్తుతం అయితే విచారణ జరుపుతున్నారు. ఏదైతే రఘురామకృష్ణరాజుపై ఒంటి మీద గాయాలు ఉన్నా కానీ ఆమె లేదని చెప్పని రిపోర్ట్ మార్చి ఎందుకు ఇచ్చారన్న కోణంలోనే విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గుంటూరు జీజీహెచ్ సిబ్బందిని కూడా ఎస్పీ దామోదర్ ఒంగోలు పిలిచి విచారించారు. వాళ్ళంతా కూడా రఘురామకృష్ణరాజు ఒంటి మీద గాయాలు ఉన్నాయని చెప్పని రిపోర్ట్ ఇచ్చారు. కానీ రిపోర్ట్ని తారుమారు చేసి ఏదైతే ప్రభావతి ఆ రిపోర్ట్ని మార్చి కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో ఎవరు ఆదేశిస్తే ఈ రిపోర్ట్లు మార్చారన్న కోణంలోనే ప్రస్తుతం అయితే విచారణ జరుపుతున్నారు. ఈ 2 కేసులు సాయంత్రం వరకు ఒంగోలులో విచారణ జరుగుతాయి. శ్రీనివాస్. రైట్ వెంకట్రావు, థ్యాంక్ యూ.